హాయ్ ఫ్రెండ్స్, బైబిల్లో విలాపవాక్యములు అనే 25 గురించి తెలుసుకుందాము. జనభరితమైన పట్టణం ఎట్లు ఏకాకి అయినది, అన్ని జనులలో ఘనతకెక్కినది ఎట్లు పన్ను చెల్లించినది అయ్యెను. అది బహుగా ఏడ్చుచున్నది. యూదా బాధ నుండి దాసురాలై చెరలోనికి పోయెను. పట్టణపు గుమ్మములు పాడైపోయెను. దాని అతిక్రమములు విస్తారమని యెహోవా దాన్ని శ్రమపరుస్తున్నాడు. దాని అధిపతులు బలహీనులై తరుమువారి ఎదుట నిలువలేక పారిపోయేరి. దాని జనము శత్రువుల చేతిలో పడినప్పుడు విరోధులు దాని విశ్రాంతి దినములను బట్టి దాన్ని అపహాస్యము చేసిరి. దాని మనోహర వస్తువులన్నీ శత్రువుల చేతిలో చిక్కెను. దాని కాపురస్తులందరూ నిట్టూర్పులు విడుస్తూ ఆహారము వెతుకుదురు. కాడి కట్టినట్లు యెహోవా నా అపరాధములను నాకు కట్టియున్నాడు. నేను చూస్తుండగా ప్రభువు నా బలాఢ్యులనందరినీ కొట్టివేసెను. నేను ఆయన ఆజ్ఞలకు తిరుగుబాటు చేస్తుని కనుక నా శ్రమ చూడుడి. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నాలో కొట్టుకొనుచున్నది. నన్ను ఆదరించేవాడు ఒక్కడునూ లేకపోయెను. నాకు ఆపదలు కలుగు చేస్తున్న వార్త నా విరోధులందరూ విని సంతోషిస్తున్నారు. నీవును నాకు చేసినట్లు వారికి చేయము. ఆయన కోపదినం ముందు తన పాదపీఠమును జ్ఞాపకం చేసుకొనకపోయాను. ఒకటియు విడువక ప్రభు యాకోబు నివాసములన్నిటినీ నాశనము చేసి ఉన్నాడు. మహోగ్రుడై యూదా కుమార్తె కోటలను పడగొట్టి ఉన్నాడు. రాజ్యమును దాని అధిపతులను ఆయన అపవిత్రపరిచి ఉన్నాడు. నకాముకలు దహించు అగ్నిజ్వాలలు కాల్చినట్లు ఆయన యాకోబును కాల్చివేసి ఉన్నాడు. అగ్ని కురిగినట్లుగా తన ఉగ్రతను సీయోను గుడారముల మీద కుమ్మరించెను. తన సమాజ స్థలమును నాశనము చేసి ఉన్నాడు. సీయోనులో నియామక కాలము విశ్రాంతి దినము మరుగుబడినట్లు చేసి ఉన్నాడు. కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేసి ఉన్నాడు. ప్రభు తన బలిపీఠమును విడనాడెను. తన పరిశుద్ధ స్థలమునందు అసహ్యించుకునెను. దాని నగరుల ప్రాకారములను శత్రువుల చేతికి అప్పగించెను. రాజు అధికారులు అన్యజనులోనికి పోయిరి. వారికి అక్కడ ధర్మశాస్త్రము లేకపోయాను. యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుటలేదు. పెద్దలు మౌనులై నేల కూర్చుందరు, బుగ్గి పూసుకొందరు, గోనెపట్ట కట్టుకొందరు. కన్యకలు నేల మట్టుకు తల వంచుకొందరు. శిశువులు చంటిపిట్టలు పట్టణపు వీధులలో మూర్ఛిల్లెదరు. అన్నము ఏది అని తమ తల్లులను అడుగుచు ప్రాణము విడిచెదరు. నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది. నీ ప్రవక్తలు వ్యర్థ దర్శనములు చూచి నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకు నీ దోషములు నీకు వెల్లడి చేయలేదు. త్రోవను వెళ్ళువారు పరిపూర్ణ సౌందర్య గల పట్టణము, తరభూజనుల ఆనందగిరి అని చెప్పిన పట్టణం ఇదేనా అని గేలి చేసి తల ఊచెదరు. శత్రువులు నిన్ను చూచి ఎగతాళి చేసి దాన్ని మృంగివేస్తే మనం కనిపెట్టిన దినం చూచి ఉన్నాము అనుకొందురు. యెహోవా తాను యోచించిన కార్యము ముగించి ఉన్నాడు. నీ పగవారి శృంగమును హెచ్చించి ఉన్నాడు. సీయోను కుమారి, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. తమ గర్భఫలమును స్త్రీలు భక్షించుట తగున, యాజకుడు ప్రవక్త పరిశుద్ధాలయమునందు హతులగుట తగున. యవనులు కన్యకులు ఖడ్గము చేత కూలి ఉన్నారు. వృద్ధులు వీధులలో పడి ఉన్నారు. యెహోవా ఉగ్రత దినమందు ఎవడనూ తప్పించుకొనలేకపోయెను. నేను ఆయన ఆగ్రహదండము చేత బాధను అనుభవించిన నరుడను. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకుంటిమి. యెహోవా, నీవు నమ్మదగిన వాడవు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ప్రభు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదాము.
నా జనులకు కలిగిన నాశనము చూడగా నా కన్ను ఏరులై పారుచున్నది. యెహోవా దృష్టించి ఆకాశం నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును. అగాధమైన బందీగృహములో నుండి నేను నీ నామమును బట్టి మొరలెడుగా నీవు నా శబ్దము ఆలకించితివి. నా మీదికి లేచిన వారు పలుకు మాటలు ఆలోచన నీవు వినియున్నావు. నీవు కోపావేశుడవై వారిని తరిమి యెహోవా యొక్క ఆకాశం కింద ఉండకుండా వారిని నశింపచేయుదువు. మేలిమి బంగారుతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు ఎట్లు కుమ్మరి వారి మంటి కుండలకు ఎంచబడుచున్నారు. నా జనుల కుమారి చేసిన దోషము సుధుమ పాపము కంటే అధికము. ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు. వాత్సల్యము గల స్త్రీల చేతిలో తాము కనిన పిల్లలను వండుకొనెను. యెహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్నిని కుమ్మరించెను. సియోనులో ఆయన అగ్ని రాజబెట్టెను, అది దాని పునాదులను కాల్చివేసెను. సియోను కుమారి, నీ దోష శిక్ష సమాప్తమాయెను. ఇక మీదట ఆయన నిన్ను మరెన్నడూ చెరలోనికి కొనిపోడు. ఏదోము కుమారి, నీ దోషమునకు ఆయన శిక్ష విధించును. యెహోవా, మాకు కలిగిన శ్రమ జ్ఞాపకం చేసుకొనుము. మా స్వాస్థ్యము పరదేశుల వశమయ్యెను. మేము దిక్కులేని వారము. ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి. మమ్మును తరుమువారు మా మెడల మీద ఎక్కి ఉన్నారు. మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అనేది మాకు లేదు. పట్టకూటికై ఐగుప్తీయులకు అష్షూరీయులకు లోబడి ఉన్నాము. మా తండ్రులు పాపము చేసి గతించిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. దాసులు మాకు ప్రభువులైరి, ఎడారి జనుల ఖడ్గం వలన ప్రాణమునకు తెగించి ధాన్యం తెచ్చుకొనుచున్నాము. మహాక్షామము వలన మా చర్మము పొయ్యి వలె నలుపెక్కెను. శత్రువులు సియోనులో స్త్రీలను చెరిపిరి, అధిపతులను ఉరివేసిరి, పెద్దలను ఏమాత్రము గనపరచలేదు. యవ్వనులు తిరుగుటరాయి మోసిరి, బాలురు కట్టెల మోపు మోయలేక తడబడిరి. సియోను పర్వతము పాడైనది, నక్కలు దాని మీద తిరుగులాడుచున్నవి. యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవై ఉందువు. నీ సింహాసనము తరతరములుండును. నీవు మమ్మును ఎల్లప్పుడూ మరిచిపోవుట ఎలా? యెహోవా, నీవు మమ్మును నీ తట్టు తిప్పిన యెడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చేయము అని విషయాలు ఉంటాయి.